బయటకు వెళ్ళి మొగుళ్ళని బజ్జీలదే కారందే లేకుంటే అద్దె అని పరిశాన్ చేయకండి. ఇంట్లో చేసుకుని గమ్మున తిని తెస్తే తినండి, లేకపోతే అట్టనే ఉండండి. అందుకే తెలియదు ఇప్పుడు బజ్జీలు మొగుళ్ళని పరిశాన్ చేయకండి, ఇంట్లో చేసుకోండి. నువ్వు కోడిదమ్మకు దాన్ని నీకు అర్థం కాదు పెట్టదు, వాళ్ళకి అర్థమవుతుంది. హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు అయితే ఒక వ్లాగ్తో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. నిన్నటి వ్లాగ్ అండి ఇది. ఎర్లీ మార్నింగ్ అయితే అలసందల వడలు చేశాను. అల్లం పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేశాను. వడలతో పాటు గుడాలు అంటామండి మేమైతే, అంటే మా సైడు మరి ఏమంటారో తెలీదు, వేరే సైడు. అవి పోపు పెట్టేశాను ఉడికించి. చూడండి యమ్మీ యమ్మీగా, చాలా హెల్త్కి చాలా మంచిదండి వడలు. ఇలా పోపు అయితే పెట్టేశాను. ఈవినింగ్ స్నాక్స్ వైజ్గా కానీ లేదంటే పిల్లలు వచ్చేటప్పుడు తినడానికి బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది అనేసి ఇలా నేను పోపు పెట్టేశాను. ఇప్పుడు చేస్తారు బ్రష్ 8 అయిపోయింది. ఏందా కాలిపోయిందా? అయ్యో ఎన్ని రోజులకు అసలు మందార పువ్వు కదా, ఎన్ని మనసు అయిపోయింది. మనసు అంటే ఏంది మరి అవుతుంది. అమ్మో పోనీళ్ళు ఈ మధ్య రోజు నీళ్ళు పోస్తుంటే వచ్చింది ఇది. తీస్తున్నా పండు పట్టుకోవే, నేను పట్టుకో. ఇంకా మార్కెట్ నుండి వెజిటేబుల్స్ తెచ్చేసి ఇలా సర్దేశాను. ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మసాలా అయితే గసగసాలు కొబ్బరి ఇది వేసానండి ఎప్పట్లాగే. ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళాం కదా, చికెన్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా యమ్మీగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ప్రతిసారి చేసినట్టే చేసా. ఫ్రెండ్స్ వీళ్ళైతే స్కూల్ నుండి వచ్చారు. ఇప్పుడు వీళ్ళ ఆటలు చూడండి. ఎందుకు అరుస్తుంది చెల్లె? అక్క ఏం చేస్తుంది? పాలైతే స్టవ్ మీద పెట్టాను మా బాబు కోసం. ఏమైందిరా? ఎందుకు పడతావు? మళ్ళీ దెబ్బ తగిలించుకుంటావు. ఫ్రెండ్స్ అంట్లు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ కడగలేదన్నమాట. చూడండి ఇవన్నీ కడిగేయాలి ఇప్పుడు. మీకు హెయిర్ గ్రోత్కి వీడియోలో ఒక టిప్ షేర్ చేస్తాను, అది తప్పకుండా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి. నేను చేస్తున్నాను, నాకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయింది. ఖచ్చితంగా పనిచేస్తుందండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి. ఎంత అనుకున్నా పాలు ఇంతలోనే 2 మినిట్స్లో పొంగిపోయాయండి. చూడండి ఇదిగోండి. టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తప్పదు, ఇంకా పొయ్యిని మొత్తం కడిగేసేయాలి స్టవ్ని. 4 రోజుల తర్వాత టీ పెట్టుకుంటున్నానండి ఈరోజు. అసలు ఈ మధ్య అసలు తాగట్లేదు అస్సలు. ఫ్రెండ్స్ ఇప్పుడు వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చూడండి అంట్లు కూడా మొత్తం అయిపోయాయి.
కుకింగ్ వర్క్ అయితే ఉంది ఇప్పుడు. తోటకూర ఫ్రై చేస్తానండి. ఇప్పుడు డిన్నర్కి అయితే తోటకూర ఫ్రై చేయాలి. ఎన్ని అంట్లు తెలుసా ఫ్రెండ్స్, చాలా అంట్లు. చూడండి ఇన్ని అంట్లు కడిగేసాను. ఇంక ఇదంతా దీంట్లో చాలా గిన్నెలు పడతాయని ఇంతకుముందే చెప్పాను మీకు. సెట్ చేసి పెట్టాను. చూడండి అయినా కూడా ఎన్ని అంట్లు ఉన్నాయో. ఇప్పుడే వేసాను, అయిపోయాయి. అంటే మార్నింగ్ వర్క్ మొత్తం అట్లనే ఉండిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు కంప్లీట్ అయింది ఈవినింగ్. ఇంకా కుకింగ్ వర్క్ అయితే చేయాలి. ఏందన్నా సీజర్ నాకు 2 days నుండి కనపడతలేదు అసలు. మిట్టు సీజర్ అది బుట్టి పడింది చూడు. డ్రైయర్లో బట్టలు టబ్బులయ్యి. తోటకూర ఫ్రై అయితే చేస్తాను. వెల్లుల్లిపాయ కారం వేసి. అది ఇక్కడ తీసుకురా, స్టవ్ది స్టాండ్ ఇటుదే. ఫ్రెండ్స్ ఇంకా బట్టలు ఉన్నాయి. బట్టలు అయితే మడత పెట్టాలి. పిల్లలు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకుంటున్నారు. దీని తర్వాత మీకు ఒక టిప్ షేర్ చేస్తానన్నా కదా, ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఒక టిప్ షేర్ చేస్తానని చెప్పాను కదా, మెంతులు అండి. హెయిర్ గ్రోత్ కోసం, ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ ఉండడానికి, సిల్కీగా ఉండడానికి కోసం. చూడండి కొన్ని మెంతులు అయితే తీసుకున్నాను. వీటిని పౌడర్ చేసుకోవాలి. వీటిని అయితే ఇప్పుడు పౌడర్ చేసుకొని వస్తాను. చుండ్రు సమస్య లేకుండా, పెయిన్ కొరుకుడు అలాంటివి ఏవి లేకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను వాడాను, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని పౌడర్ చేసుకొని వస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని నేను పౌడర్ చేసుకొచ్చాను. చూడండి లీటరా వాచలు ఇక్కడ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను నేను. దీని ద్వారా ఇంకొక టిప్ కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయినా, లేకపోతే షార్ట్ వీడియోలో అయినా. ఇలా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ వేసి దీన్ని నాననివ్వాలండి. దీన్ని నైట్ అంతా నాననివ్వాలండి. ఒకవేళ మీకు అంత టైం లేదనుకోండి, దీన్ని వేడి చేయాలండి. స్టవ్ పైన పెట్టి వేడి చేసి ఒక క్లాత్లో వేసి దీని నుండి ఎలా వస్తుందనేసి నేను మీకు చూపిస్తాను. వేడి నీళ్ళలో వేసి ఇలా చేసేదానికంటే, దాని నుండి వచ్చిన గుజ్జుని తీసుకోవడం కంటే, ఇలా మనం రాత్రంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తానని చెప్తున్నాను కదా, అలా పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అది రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే సడన్గా బజ్జీలు చేసుకోవాలని ఆలోచన వచ్చింది. చాలా రోజులు అవుతుంది బజ్జీలు చేయక కూడా. బజ్జీలు చేస్తున్నాను. శనగపిండి వేసుకుంటున్నాను. కొంచెం బియ్యం పిండి, తర్వాత కొంచెం ధనియా పౌడర్, తర్వాత కొద్దిగా సోడా, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా వామ కూడా వేసుకుందాం.
పండు బజ్జీలు చేస్తున్నా. తెచ్చినావా బజ్జీలు? తెచ్చిందా డాడీ బజ్జీలు? బజ్జీలు చేస్తున్నా. లక్ష లైక్లు రావాలా? మొన్న బిర్యానీకి ఒక 1K కూడా రాలేదు. పర్వాలేదు. 1K అంటే వాళ్ళు మంచి మనోలే. బజ్జీలు తెమ్మంటే తేనని చెప్పినావు కదా, అందుకనే రిసిషన్ వచ్చిందమ్మా. ప్రపంచమంతా రిసిషన్ లో నడిగింది. బయట బజ్జీలు తినకండి, సరేనా? ఇంట్లోనే చేసుకోండి. ఏదన్నా ఊళ్ళని పరేషాన్ చేయకండి, ఇంట్లో చేసుకోండి. నువ్వు కోడిదమ్మకు దాన్ని నీకు అర్థం కాదు, పెట్టదు వాళ్ళకి అర్థమవుతుంది. రిసిషన్తో వస్తుంది. బయటకు వెళ్ళి మొగుళ్ళని బజ్జీలే కారందే లేకుంటే అద్దె అని పరేషాన్ చేయకండి. ఇంట్లో చేసుకుని గమ్మున తెస్తే తినండి, లేకపోతే అట్టనే ఉండండి. అందుకే తెలియదు ఇప్పుడు బజ్జీలు తేరు మంచిగా కలిపినవే. బజ్జి పిండి కలిపే టయానికి వచ్చినావు. చూడు ఉప్పు సరిపోయిందా చూడు. చిన్న చిన్న బజ్జీలు మిర్చీలు చేసుకుంటాం కానీ ఎప్పుడు బజ్జీలు అయితే అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కదా. నువ్వేమో తినవు పెట్టవు. నాకు నచ్చవు. పునుగులు నచ్చుతాయి కదా నీకు? ఎస్. చూపి బజ్జీలు చూపి. ఆకారం కూడా ఎట్లా వచ్చింది. దాన్ని ఏమంటారు? అమిబానా దాన్ని ఏమంటారే? ఆస్ట్రిచా ఏదంటారు, ఏమంటారు దాన్ని? ఇగో ఇటు సైడ్ లాస్ట్ నుంచి చూడు, అది హార్ట్ షేప్లో వచ్చింది చూడు ఒకటి. అవును, దాన్ని స్టార్ ఫిష్ అంటారు. ఇంకొకటి కూడా ఏదో ఉంటుంది, దాన్ని ఏమంటారు కానీ స్టార్ ఫిష్ లాగా వచ్చినాయి బజ్జీలు. స్టార్ ఫిష్ స్టార్ లాగానే ఉంటుంది, అది ముళ్ళు ఉంటుంది. అదే అంటున్నావా? అదేదో వెరైటీ ఫిష్ అంటారు. దాని గాలి అంతా పీల్చుకుంటే బాల్ లాగా ఎగిరిపోతుంది, అది నీళ్ళలో తేలుతుంది అది. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే మార్నింగ్ ఇలా ఉంది. దీన్ని ఇలా ఒక పల్చటి క్లాత్ తీసుకోవాలి. తీసుకొని దీంట్లో ఇది వేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా పెట్టుకోవచ్చు అండి, పెరుగు కలిపి కూడా పెట్టుకోవచ్చు పడితే. కొంతమందికి చల్లగా పడదు కదా, ఓన్లీ ఇది కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా అనాలి. ఇదే అండి, దీని నుండి వచ్చి ఇదే మనకు తల పట్టించాల్సింది. ఇదే అండి, కనపడుతుందా? ఫ్రెండ్స్ చూడండి, ఇది ఫ్రెండ్స్ చూడండి, వారానికి ఒక 2 సార్లు మనం దీన్ని తలకు కానీ పట్టించామంటే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ కూడా సిల్కీ అవుతుందండి మంచిగా. దీన్ని కొన వెంట్రుకలకు అక్కర్లేదండి, స్కాల్ఫ్కి మాత్రమే పాయలుగా తీసి అప్లై చేసుకోవాలి. ఇదే అండి ఈ రెమెడీ. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా యూజ్ ఉంటుంది. నేను ట్రై చేస్తున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక తలస్నానం చేసే ముందు ఒక 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.